కమలాకర్ ఫారెన్ నుండి ఇంటికి రావడంతో ఎలా ఉన్నారు బాబాయ్ అని కేదార్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కమలాకర్ చాలా పొగరుగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళు ఇంకా ఈ ఇంట్లో ఎందుకున్నారు? ఏమమ్మా జగదాత్రి, నీకు చాలా ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడానికి నీకేమీ సిగ్గుగా అనిపించడం లేదా అని కమలాకర్ నిలదీస్తూ ఉండడంతో కేదార్కి చాలా కోపం వచ్చి బాబాయ్ అని అరుస్తూ ఉంటే రే అంటూ కమలాకర్ కేదార్ కాలర్ పట్టుకుంటారు. ఎవర్రా నీకు బాబాయ్ అంటూ కేదార్ని తోసిపడేసి సార్ కమలాకర్ సార్ అని నువ్వు నన్ను పిలవాలి అని వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో దాత్రి చాలా బాధపడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఈ కేదారు నిజంగా మా అన్నయ్య కొడుకే అయితే ఏదో ఒక సాక్ష్యం ఉండే ఉంటుంది కదా జగదాత్రి, ఆ సాక్ష్యం తీసుకువచ్చి చూపించిన తర్వాత మాత్రమే ఈ ఇంట్లో ఉండండి అని కమలాకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మామయ్య చెప్పింది నిజమే, అర్థమైంది కదా, రేపటిలోగా సాక్ష్యాలు తీసుకువచ్చి ఈ ఇంట్లో ఉండండి, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని నిషి అంటూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు తీసుకురమ్మంటే ఎలా తీసుకువస్తాము నిషి అని దాత్రి అంటూ ఉంటుంది. 24 గంటలు సరిపోతుందా అని కమలాకర్ అంటూ ఉంటే ఆ 24 గంటలు సరిపోవంటే ఇప్పుడే ఈ ఇంట్లో నుండి తక్షణమే వెళ్ళిపోవచ్చమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. అలా నిషి వైజయంతి కమలాకర్ యువరాజ్ అందరూ కూడా దాత్రి కేదార్పై విరుచుకు పడిపోవడంతో దాత్రి కేదార్ చాలా బాధపడుతూ ఉంటారు.